ఏంటి పాటలు చాలా బాగా పాడతావు అంటున్నావు. నాకు నిన్ను పాడించాలన్నా కూడా నాకు అడగాలన్నా మనసు రావట్లేదు అసలు. ఏం చేయాలో సార్ ఇట్లా టెన్షన్లు ఉన్నాయి. ఆ పాటలు సుగాదికి రాకుంటున్నది నా కథ. ఇదే ఇంకా నిమ్మనేమా బాధల్లో పడి పాటలను కూడా మర్చిపోయినా. ఇప్పుడు అల్లుడు చచ్చిపోయి ఈ కొడుకేమి ఇట్లా చేయబట్టి ఇప్పుడు ప్రతిదానికి అమ్మమ్మ అంటారా లేక మంది అవుతారా? ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువు నేను పెట్టాలా కదా, నేను ఎట్లా పెట్టాలి? పుట్టినేమో గీ గతి చెప్తున్నాను, నేను ఏం పని చెయ్యాలి? అట్లా బాగా ఏదో ఆదికి రాకుంటున్నది కథ. పాటలు ఆదికి వస్తలేవు. తెల్లారితే ఏందో దొక్కుతే ఏందన్న టెన్షన్ ఉన్నది నా కొడుకు చేయబట్టి. ఇప్పుడు నా బిడ్డ ఓడిపోయిన దానికి నాకు ఈడన్న మంచిగా ఉండి 10 రూపాయలు ఇవ్వ అమ్మ అంటే ఆ పిల్లలకు నేను పెట్టగలుగుతా కదా. అట్లా లేదు. 5 రోజులు బిడ్డలు చెప్తే ఏం మొదలవుతుంది? చాలా బాధగా ఉందమ్మా నువ్వు చెప్పేది వింటుంటే. అసలు చిన్న వయసులో తాగుడు ఇట్లా బంద్ చేసి నీ కొడుకు మంచిగా ఉండాలని మేము కూడా కోరుకుంటాం. ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా నీ కొడుకు మారుతాడని మేము కూడా ఆశిస్తున్నాం. మారితే మంచిదే. ఇది చూసిన తర్వాత అయినా ఇట్లా మీ కొడుకు మారుతాడు అనుకుంటున్నా. అసలు నేను ఎన్నో ఆశలు హోప్స్ పెట్టుకొని వచ్చినా అనమాట ఈమె దగ్గరికి. అందరూ మస్తు పాటలు పాడతారు అని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈమె స్టోరీ విన్న తర్వాత నన్ను పాట పాడమని అడగడానికి నాకు ఇట్లా మనసు రావట్లేదు. ఆమె పాడే స్థితిలో కూడా లేదు. మీరు కూడా ఆమె మాటల్లోనే విన్నారు. సో ఇంకెక్కువ ప్రశ్నలు వేసి ఆమెను కూడా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈమె దీన స్థితిని చూసి అమ్మ, సో మీ కూతురికి ఇట్లా భర్త చనిపోయింది కాబట్టి సో నాకు కూడా ఆ బాధతో ఒక పాట అయితే ఆదికి వస్తుంది, నన్ను వాడుతాను. రాగులు విసిరేటి ఓ రాములమ్మ, మొగుడెందు బోయని మొగము కలదప్పే. రాగులు విసిరేటి ఓ రాములమ్మ, మొగుడెందు బోయని మొగము కలదప్పే. నాగలోకము బోయి నరుడై నిలిచే, దేవాలోకము బోయి దేవుడై నిలిచే. దేవాలోకము బోయి దేవుడై నిలిచే. ఏడద్దు నీలమ్మ చెల్లెలున్నారు, చేతి గాజులు పోయే చెల్లెలెందుకే. చేతి గాజులు పోయే చెల్లెలెందుకే. ఏడద్దు నీలమ్మ తల్లియున్నది, తల మీద నిడబోయే తల్లి ఎవరమ్మా. నీ తల మీద నిడబోయే తల్లి ఎవరమ్మా. ఏడొద్దు నీలమ్మ తండ్రి ఉన్నాడు, తాలి బొట్టే పోయే తండ్రి ఎవడమ్మా. తాలి బొట్టే పోయే తండ్రి ఎవడమ్మా. రాగులు విసిరేటి ఓ రాములమ్మ, నీ మొగుడెందు పోయని మొగము కలదప్పే. మొగుడెందు పోయని మొగము కలదప్పే. మొగుడెందు పోయని మొగము కలదప్పే. ఇట్లా భర్త ఉంటేనే ఏమన్నా అవుతుందమ్మా. భర్త పోయిన తర్వాత చెల్లెళ్ళున్నా, అక్కలున్నా, తల్లిండ్రా, తండ్రున్నా అవేవి పనికిరాదు. కానీ మేముంటే ప్రతిది ఒకటి మేము పెట్టవలసి వస్తుంది. ఇప్పుడు అన్నదమ్ముడు గట్లా చేస్తున్నాడంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఈ బాధ నా బిడ్డలకు నేను చెప్తలేరు. సంతోషం అంటే అమ్మ సంతోషం అంటే అంటున్నా. ఇక నాకు చెరు చూపిస్తున్నాడు. ఇక నా బిడ్డలకు చెప్తే ఇంకా వాళ్ళు బాధపడతారు. అద్దు ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా సరే వాళ్ళ కొడుకు మారి ఆమెను చూసుకుంటాడని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నా. మారాలని మీరు కూడా ఇట్లా కోరుకోండి. ఇక నేను ఎన్నో హోప్స్ పెట్టుకొని ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిన ఈడకి పాటలు పాడిపిద్దామని చెప్పేసి. అయినా ఆమె పాటలు పాడే స్థితిలో అయితే లేదు. పాటలు వాడు అని చెప్పి అడగని నాకు కూడా మనసు వస్తలేదు. నాకు కూడా చాలా
బాధేస్తుంది ఆవిడ స్టోరీ విన్న తర్వాత. సో ఇంతటితో అయితే దీన్ని ముగించేద్దాం.